జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, నీ అతిపెద్ద కోరిక నెరవేరబోతుంది. శుక్రవారంలోగా ఖచ్చితంగా నువ్వు ఈ దుర్గమ్మ చెప్పేది వినాల్సిందే, విని తీరాల్సిందే. అప్పుడే నీ జీవితం మారుతుంది. నువ్వు సంతోషంగా ఉండే రోజులను నేను తీసుకురాబోతున్నాను. ఆఖరి వరకు ఈ దుర్గమ్మ చెప్పే మాటలను ఆలకించు. ప్రతి మనిషి జీవితంలో కనిపించే రూపం ఉండడం సాధారణమే. కానీ కనిపించిన కథ అనేది ఒకటి దాగి ఉంటుందమ్మా. మరి కనిపించే రూపం ప్రపంచం కోసం, కనిపించని జీవితం మనసు గాయాలతో, జ్ఞాపకాలతో, ఆశలతో నిశ్శబ్దంగా నిండిపోయి ఉంటుంది. అలా బ్రతుకు కొనసాగిస్తూ వస్తుంది. మరి ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశం విన్నావంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. మారేలా నేను చేస్తాను. ఇది నువ్వు ఆఖరి వరకు వింటే ఆనందం నువ్వు పొందుతావు. నీ కుటుంబంతో పాటు పూర్తిగా ఆనందాన్ని గలపాలని సగటు మనిషిగా నువ్వు కోరుకుంటున్నావు కదా. ఈ కేవలం ఒక పాత్ర మాత్రమే అని నీ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నిజమైనటువంటి నీవు నీ మనసులో దాగి ఉన్న ఒక కథ గురించి నేను చెప్పబోతున్నాను. ఈ కథలో ఎన్నో గెలుపులుంటాయి, ఓటమిలు ఉంటాయి, అంతా అలానే ప్రేమ, ఆశ, నిరాశ, కోరిక అన్నీ ఉంటాయి. ఎంతగానో విరిగిపోయిన మనసు కూడా ఉంటుంది. ఎంతో నిరుత్సాహంతో కుమిలిపోయిన మనసు కూడా ఉంటుంది. మళ్ళీ నిలబడి అనేక రకాలైన మళ్ళీ సాధించాలని పట్టుదల ఉన్న మనిషి కూడా ఉంటారు. ఇలా చూడు, నీకు ఎందుకు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చేశానంటే, దుర్గమ్మ ఈ సందేశం నీ ముందుకు తెచ్చానంటే దీని ముందు ఒక అర్థం ఉంది అని తెలుసుకో. పైకి కనిపిస్తున్నటువంటి నీవు కాదు, నీ కళ్ళు వెనక దాగి ఉన్నటువంటి కలలు, నీ గుండెల్లో మిగిలిపోయిన గాయాలు, ఎవరికీ తెలిసినా నీ రూపాన్ని నిలుపుకున్నా నాకు తెలుసు కదా. నీ గాయాలు, కలలు ఎప్పుడూ కూడా నేను చూస్తూనే ఉంటాను. అవి నిజమైనటువంటి నీవు. నీ యొక్క నిశ్శబ్దంలో బ్రతుకుతూ ఉన్నావు కదా. పైకి మాత్రం నేను వింటున్నాను, ఎవరో చూడనటువంటి నీ కన్నీళ్లు చూస్తున్నాను. నీ బాధ నేను చూస్తున్నాను, ప్రత్యక్షంగా నా కళ్ళారా చూస్తున్నానమ్మా. అయినా ఎంత బాధ ఉన్నా తిరిగి మళ్లీ నవ్వుతూ సంతోషంగా ముందుకు నడుస్తూ ఉంటావు. నీ ధైర్యంలో ఎప్పుడూ నీ దుర్గమ్మ ఉంటాను. నిజమైనటువంటి నీ దుర్గమ్మ నేనుంటాను. నమ్మకంతో ఉండు. నీ సమస్యల్లో, నీ యొక్క ప్రతి ఒక్క విషయంలో, ముఖ్యంగా నీ ఆత్మగౌరవాన్ని కాపాడే విషయంలో కూడా ఈ దుర్గమ్మ ఉంటాను. నీ ఆత్మగౌరవాన్ని రెట్టింపయ్యేలా చేస్తాను. నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండు. నీకు తోడుగా నేనుంటాను. నీ తోటి జీవితం అంటే అనుకున్నది కేవలం జరగడం లేదు కదా. జరిగిన దాన్ని అంగీకరించడం, జరగన దానికోసం పోరాడడం. నువ్వు అలానే నేటి తరానికి ఆదర్శంగా జీవిస్తున్నావు కదా. జీవితం ఒక పుస్తకం. ఆ పుస్తకాల్లో ఎన్నో పేజీలు. ఒక్కొక్క పేజీ ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్క అనుభవంలా ఉంటుంది, పాఠంలా ఉంటుంది. నీకు బాగా అనుభవమైంది కదా. జీవితం అనేది చాలా చిన్నది దుర్గమ్మ. ద్వేషాలను కాకుండా, భావద్వేషాలు కాకుండా ప్రేమించడానికి, ప్రేమను పంచడానికి, అందర్నీ ఆనందంగా ఉంచడానికి నా వంతుగా నేను ఏం చేస్తున్నాను అనేది మాత్రం నేను చూసుకుంటాను. నిస్వార్థమైనటువంటి మనసుతో, మంచి మనసుతో నీ జీవన విధానాన్ని నువ్వు గడుపుతూ వస్తున్నావు కదా. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నిన్ను మెచ్చుకోకుండా ఈ దుర్గమ్మ ఉండలేను. నిన్ను చూస్తూ ఉంటే గర్వంగా కూడా ఉంది. నేటి తరానికి నువ్వు ఆదర్శంగా ఉండాలి అనే తపన, నువ్వు చేస్తున్న మంచి పనులు, నీ మంచి హృదయానికి ఈ దుర్గమ్మ ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. జీవితం విలువ పూర్తిగా తెలుసుకున్నావు. కష్టాలు ఎదురైనప్పుడు నీ యొక్క అసలు స్వభావం అనేది బయటపడుతుంది. కష్టాలు ఎదుర్కొంటున్నావు. సమస్యలు ఎదురైనప్పుడు మనిషి యొక్క నిజ స్వభావం అనేది తెలుస్తుంది అంటారు కదా. కానీ ఏ కష్టం ఎదురైనా, నీ సమస్య నీకు ముందుగా వచ్చినా సరే అన్నిటినీ కూడా ఎదుర్కొంటున్నావు. ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను. అలానే నీ ఓపిక, శ్రద్ధ, సహనం ఇవి చాలా ఎక్కువే. ఇది ఈ దుర్గమ్మకి తెలుసు. జీవితం అనేది ఒక ప్రయాణం. ఈ గమ్యం కన్నా కూడా ప్రయాణంలో నేర్చుకునే పాఠాలే ఎక్కువగా ఉంటాయి. నాకు అన్నీ నిజాలే తెలిసాయి దుర్గమ్మ అంటూ నాతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటావు కదా. నిజమే. నీ జీవిత ప్రయాణంలో నీ గమ్యం కంటే కూడా ప్రయాణంలో పాఠాలే ఎక్కువగా నేర్పాయి. అది నాకు కూడా తెలుసు. అనుభవాలు ఎక్కువగా అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఏ సమస్య వస్తే ఎలా నడుచుకోవాలి అనేది నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. అలాంటి పేజీలు నీ పుస్తకంలో చాలానే ఉన్నాయి కదా.
అవే అనుభవాలంటే ఆ అనుభవాల్ని నువ్వు ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నావు కదా. నువ్వు అనుభవాల్లో పాఠాలు కూడా నేర్చుకున్నావు. అసలు జీవితం నీకు నచ్చినట్లుగా ఉండకపోయినా నువ్వు జీవించే విధానం ఉంటుంది చూడు, అది నీ చేతుల్లోనే ఉండేలా నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. ఇది నిజమైన గొప్ప జీవన విధానం. జీవితం అనేది ప్రతి మనిషికి నచ్చినట్లు ఉండకపోవచ్చు, కానీ మీరు జీవించే విధానం ఉంటుంది, అది ఎప్పుడూ కూడా ఒకరి చేతుల్లో ఉండదు, మన చేతుల్లోనే ఉంటుంది. నీ దగ్గర ఉన్నా లేకపోయినా నీ దగ్గర ఉన్న దాంట్లోనే వెతుక్కుంటావు. అందులోనే ఆనందాన్ని, మనశ్శాంతిని కోరుకుంటావు. డబ్బు కంటే ప్రాధాన్యత, గౌరవాన్ని కోరుకుంటావు. అలానే ఈ జీవితం డబ్బు కంటే కూడా గొప్ప గుణపాఠాన్ని, ఎవరికీ కూడా అతిగా నమ్మకూడదు అని నీకు తెలుసుకుంది. అంతేకాదు, చిన్న చూపు కూడా చూడకూడదు, తక్కువగా ఎవరిని అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిని గౌరవంతో, అందరినీ కూడా నా వారని చెప్పుతూ, నమ్ముతూ, ప్రేమని పంచుతూ, ఆనందంగా, ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఉండాలి. అలానే అతి మంచితనం, అతి ప్రేమ అస్సలు పెట్టుకోవద్దు. నువ్వు చూస్తూ ఉంటే అందరినీ చూసి మురిసిపోతూ ఉంటావు. నిన్ను పదే పదే మెచ్చుకోవాలనిపిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడూ కూడా నన్ను ఏదీ అడగవు. అంటే నీకు చాలా మొహమాటం. ఈ తల్లి దగ్గర కూడా ఎందుకింత మొహమాటం చెప్పు? దుర్గమ్మ, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇస్తావా, నా కోరిక నెరవేరుస్తావా అని ఎప్పుడూ కూడా నువ్వు ఆర్డర్ వేసినట్టు అస్సలు చెప్పు. కానీ మొట్టమొదటిసారిగా అది ఎవరి కోసమో కావచ్చు, అంటే నీకు ఇష్టమైన వారి కోసం కూడా అయ్యుండొచ్చు. నీకు సంబంధించిన ఎవరి కోసమో నువ్వైతే నన్ను ఏదో ఒక కోరిక కోరి నాకు తీర్చమని చెప్పావు కదా, అత్యవసరమైనటువంటి సహాయం కోరావు కదా. దీనికి సంబంధించి జీవితంలో చాలా రకాల కొన్ని నిరాశలతో విసిగిపోయినావు. ఇక ఆ కోరిక, దాని పట్ల ప్రతిఫలం దొరికింది అని ఆనందపడ్డావు. కానీ దానికి తగ్గట్టుగా నువ్వు ఎన్నో రకాలుగా ప్రశాంతత కోసం పోరాడుతున్నావు కదా. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డావు, పోరాడావు. ఇక నువ్వు భయపడకు, నిశ్చింతగా ఉండు. నీ కోరిక నెరవేర్చబోతున్నాను. శుక్రవారం లోపు నీ కోరిక నెరవేరబోతుంది. నీ గొప్ప వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. నువ్వు నన్ను అడిగినటువంటి మొట్టమొదటి కోరిక ఈ దుర్గమ్మ నెరవేర్చకుండా ఉండలేను. ఖచ్చితంగా నెరవేరుస్తాను. నీది మంచి మనసు, అందరికీ మంచి చేస్తావు. ఇక నీకు ఎప్పుడు అవసరమైనా సరే నేను నీకు సాయం చేస్తాను. ఎవరు నీకు చేసినా చేయకపోయినా నేను చేస్తానమ్మా. నీకు ఎవ్వరు సాయం చేయకపోయినా పట్టించుకోవు. ఒకరు సాయం అని అడగానే పరిగెత్తుకుని వెళ్ళిపోతావు. అలాంటి మంచి బిడ్డవి నువ్వు. అందరూ కూడా నా వాళ్లే అని చెప్పి మురిసిపోతూ ఉంటావు, సంతోషంగా ఉంటావు. వాళ్ళ సంతోషంలోనే నీ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటావు. నీ ఎదుగుదలను చూసి, నీ మంచితనాన్ని చూసి కొందరు అసూయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు అందరూ నా వాళ్ళని చెప్పుకుంటున్నావు కదా, అది అతి మంచితనంతో చాలా విలువైన వస్తువులను, బంధాలను కోల్పోయావు. ఇక నుండైనా జాగ్రత్త పడు. దుర్గమ్మ మాటల్ని అర్థం చేసుకో. ఆ వ్యక్తుల యొక్క స్వభావం అనేది నీకు తెలిసేలా చేస్తాను. నిశ్చింతగా ఉండు. వాళ్ళు నీ ముందు ఒకలా, నీ వెనకాల ఒకలా ఉంటున్నారు. ఇంతకాలం నువ్వు ఎన్నో రకాలుగా బాధపడ్డావు. అలానే ఎంతోమంది మనుషుల యొక్క నిజ స్వరూపాలను తెలుసుకున్నావు. ధైర్యంగా నిలబడ్డావు. అది నాకు పూర్తిగా తెలుస్తుంది. కానీ నిన్ను చూసి కొంతమంది అసూయపడేవారు ఎక్కువగా ఉన్నారు. ఇక భయపడకు. వాళ్ళందరినీ కూడా నీకు శాశ్వతంగా నేను దూరం చేయబోతున్నాను. నీ దగ్గర ఒక్క రూపాయి ఉంటే చూసి ఓర్చుకోలేని వాళ్ళు నీ చుట్టూ బోలెడంత మంది ఉన్నారు కదా. సరేలే, ఇక ఆ ఒక్క రూపాయిని నేను 100 రూపాయలుగా మార్చి, 1000 రూపాయలుగా మార్చి నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మ ఏం చెప్పినా, ఏం చేసినా నీకోసమే కదా. నీ జీవితం బాగుండడం కోసమే కదా. సంతోషంగా, హాయిగా, నిశ్చింతగా ఉండు. శుక్రవారంలోగా నీ అతిపెద్ద కోరికను నేను తీరుస్తాను. అది తీర్చే బాధ్యత నీ తల్లిగా నాది. ఇక హాయిగా, ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అందించారండి. సో విన్నారు కదండి, దుర్గమ్మపై నమ్మకంతో ఆఖరి వరకు విన్న భక్తులందరికీ కూడా ఖచ్చితంగా అమ్మవారు దర్శనమిస్తారు. అలానే మీరు కోరిన ప్రతి కోరికను కూడా నెరవేరుస్తారు. హాయిగా, ధైర్యంగా ఉండండి. సో విన్నారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.